నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఆంధ్రజ్యోతి తెలంగాణ వార్తలు చూద్దాం. తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్, సాక్షి, ఈనాడు మూడు పత్రికల్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ప్రజెంట్ ఆంధ్రజ్యోతి తెలంగాణ హెడ్డింగ్ చూస్తే, అవయవ మార్పిడి అక్రమాలపై ఉక్కుపాదం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, 10 ఏళ్లు జైలు శిక్ష, 12 లక్షల జరిమానా, తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తే 20 లక్షల నుంచి కోటి వరకు ఫైన్. THOTO 2011 సవరణ చట్టాన్ని అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం. అది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారండి. అవయవ మార్పిడి అక్రమాలపై ఉక్కుపాదం అంటే అవయవాలు అమ్ముకుంటున్నారు ఈ చాలామంది హాస్పిటల్లో, వాళ్ళ మీద ఉక్కుపాదం చేయడానికి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రవేశపెట్టనున్నది. ఇంకా చూస్తే జడ్జి ఇంట్లో ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయని తెలిసింది. అవి నిజమేనో కాలిపోయిన నోట్ల కట్టలు కూడా మనకు సోషల్ మీడియాలో, పేపర్లలో వస్తున్నాయి. కాబట్టి దాని మీద లోతైన దర్యాప్తు జరపాల్సిందేనని సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు చేశాడు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు. మార్చి 15 సిజేఐ దృష్టికి డబ్బులు కట్టల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానం రాబట్టాలని సూచించిన సిజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశము. ఆ గదిలో నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ, ఇప్పటికి మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయి, పారిశుద్ధ్య కార్మికులు వెల్లడి. అది చూడండి, ఆయన ఏమంటున్నాడంటే ఆ గది మా ఇంట్లోది కాదు అని బకాయిస్తున్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో ఆ బంగ్లాలో ఉండే నోట్ల కట్టలు ఎవరై ఉంటాయి చెప్పండి. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి, బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు, రేసులో రామచంద్రరావు కూడా. బండి పేరు మరోసారి పరిశీలన. హఠావుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా అధ్యక్షుడి నియామకం జరగనున్నది. ఉగాది పండుగలోపే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి, తెలంగాణ స్టేట్లో బీజేపీకి కొత్త దళపతిని ఈ వారంలోనే పరిశీలిస్తున్నారు. మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తారా, లేదా రామచంద్రరావు గారు కూడా రేసులో ఉన్నారంట, ఆయనకు అవకాశం ఇస్తారా అనేది అధిష్టానం తెలుస్తుంది. ఇంకా ఎల్ఆర్ఎస్ లక్ష్యం 8,800 కోట్లు, 20 లక్షల అర్జీలు పరిష్కారం అయితే వచ్చే మొత్తం ఇది. ఈ నెలాఖరుకు 30% వరకు అర్జీలు రావచ్చని అధికారుల అంచనా. దాంతో 2,000 కోట్ల రాబడి. శుక్రవారం అర్ధరాత్రి దాకా వచ్చింది 500 కోట్లే. ఇప్పటిదాకా ఫీజు కట్టిన వారు 1,25,732 మంది. చూడండి, ఎల్ఆర్ఎస్ లక్ష్యం ద్వారా 8,800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనుకున్నారట. కానీ ఇప్పటి వరకు 30% అర్జీలు రావచ్చునని అంతా. దీంతో 2,000 కోట్ల రాబడి ఉంటుంది అంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాకా వచ్చింది 500 కోట్లేనట. ఇది ఇంకా చూస్తే కేసీఆర్ సన్నిహిత నేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్. ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచింది ఆ నోట్లే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. హామీలు అమలు చేతగాక డీలిమిటేషన్పై విపక్షాలు దుష్టాచారము. కిషన్ రెడ్డి. చూడండి, కేసీఆర్ సన్నిహిత నేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందంట. ఆ నోట్ల ఎలక్షన్లో పంచారని
కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశారు. ఇంకా సన్నబియ్యం వచ్చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం అండి రేషన్ కార్డు మీద ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక ఊరికి 6 కేజీల లెక్కన సన్నబియ్యం ఇస్తున్నారు. అది మంచి శుభపరిణామం. ఎంతోమంది చూశారు కానీ 10 ఏళ్ళు పరిపాలించారు. కేసీఆర్ కూడా చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే సన్నబియ్యము వస్తున్నాయండి. గోదాముల నుండి డిపోలకు బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభం. 29 కల్లా అన్ని చోట్లకు చేర్చే ప్రణాళిక. ఏప్రిల్ కోట 2 లక్షల టన్నులు. ఉగాది నుంచి సన్నబియ్యం. సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు. గత ప్రభుత్వం నీటి వాటాను సరిగా వినియోగించుకోలేదు. త్వరలో ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభిస్తాము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది చూడండి సన్నబియ్యం. ఉగాది రోజు నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రేషన్ డిపోలు సన్నబియ్యం వచ్చేస్తున్నాయి. గోధుమల్లో నిలువ ఉన్న సన్నబియ్యాన్ని చౌక డిపోలకు చేర్చే ప్రక్రియను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదివారం ప్రారంభించింది. చూడండి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇంకా రేషన్ కార్డు మీద వచ్చే వాళ్ళకి అందరికీ కూడా సన్నబియ్యం అండి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనిషికి 6 కిలోల లెక్కన సన్నబియ్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించింది. నేను కేసీఆర్ అంతా మంచోని కాదు, రాసి పెట్టండి, ఏ ఒక్కరిని వదిలేది లేదు, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, డిలిమినేషన్తో దక్షిణాదికి నష్టము. వరంగల్లో రజతోత్సవ సభలో సన్యాసులు నోళ్ళు మూతపడాలి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది కేటీఆర్ గారు అంటున్నారు, మళ్ళా మన రాజ్యం వస్తుంది, అధికారులందరినీ రాసి పెట్టుకోండి, రిటైర్డ్ అయిన వదలము, వాళ్ళ కథ అంతు తేలుస్తామని కేటీఆర్ బెదిరిస్తున్నాడు. అధికారులు అక్కడ జగన్ బెదిరిస్తున్నాడు, ఇక్కడ కేటీఆర్ బెదిరిస్తున్నాడు. ఏమి వీళ్ళ రాజ్యాలా ఇలాయి చెప్పండి? వీళ్ళ రాజ్యాలా ఈ మళ్ళా మన రాజ్యం వస్తుంది, కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటాడు, నేను మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటా అంటున్నాడు కేటీఆర్. అక్కడ జగన్ అలా చేశాడు, అధికారులను ఒకరిని వదలను, గుడ్డలిప్పి నిలబెడతా అని జగన్ గారు అంటున్నారు. ఇక్కడ కేటీఆర్ గారు అంటున్నారు, ఒకరిని వదిలిపెట్టడం, రాసి పెట్టుకోండి, మళ్ళీ మన రాజ్యం వస్తుందంటే అధికారులను వాడుకోవడం. మళ్ళీ మన రాజ్యం మీరు చెప్పినట్టు వింటారా? అన్యాయం చేస్తే, తప్పు చేస్తే దండిస్తారు, కానీ అధికారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు ఎక్కడ పోతారు? అధికారులు వాళ్ళు 60 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు ఎక్కడ పోతారు? మీరు 5 ఏళ్ళకి ఒకసారి మారచ్చు, కానీ అధికారులు మారరు కదా. అధికారుల మీద మేము వస్తే వదలము, రిటైర్డ్ అయినా పట్టుకొస్తామని, ఇంకొక ఆయన బట్టలు ఇప్పి నిలబెడతామని, ఏమి ఇది మీ ఇష్ట రాజ్యాలా? ఈ రాజ్యాలు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదా? మీ రాజ్యం వస్తే మళ్ళీ మీరు అధికారులను ఏదిస్తారా? ఎంతవరకు సమంజసం అండి? ఇది ప్రజలు ఆలోచించుకోవాలా. అధికారులు కూడా కొంతమంది రాజకీయ నాయకులకు మోకాలు నీళ్ళు తాగుతున్నారు. కొంతమంది అధికారులు కూడా, కొంతమంది అధికారుల వల్ల మంచి అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది ఆలోచించుకోవాలా. వడగండ్లు కడగండ్లు. రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్ష ప్రభావం. నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. మహబూబ్నగర్ జిల్లాలో 1980 ఎకరాల్లో పంట నష్టం. రంగారెడ్డి, వనపర్తి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు. చూడండి వడగండ్లు కడగండ్లు. రాష్ట్రంలో పలు జిల్లాలపై వర్ష ప్రభావం అంట. మహబూబ్నగర్ జిల్లాలో 1980 ఎకరాల్లో పంట నష్టం అంట. రంగారెడ్డి, వనపర్తి జిల్లాలో కూడా తీవ్రంగా దెబ్బతిన్న పంటలు. ఇంకా చూస్తే 11,000 ఎకరాల్లో నష్టం. అధికారుల నివేదికను పంపాలి. రుణమాఫీపై విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వికాస తిరస్కరణ. దరఖాస్తులు స్వీకరించిన రాజీవ్ యువ వికాస సైటు. ఆధార్ నమోదు చేయగానే ఆల్టరేట్ అప్లైడ్ అంటూ మెసేజ్. గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య. అధికారులు పాత వివరాలు తొలగించినందుకే దరఖాస్తుదారుల అయోమయం. నేడు పూర్తి మార్గదర్శకాలు. ఇదేనండి. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణలో సన్ రైజర్స్ ఘనంగా
తొలి మ్యాచ్లో రాజస్థాన్పై విజయకేతనం, ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు. చూడండి, ఐపీఎల్లో గత ఏడాది విధ్వంసక బ్యాటింగ్కు మారుపేరుగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ను కూడా తనదైన శైలిలో ఆరంభించింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోని జట్టు ఐపీఎల్ రెండో అత్యధిక స్కోరును అందుకునింది. ఆదివారం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్తో మ్యాచ్లో సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చూడండి, హైదరాబాదు ఘన విజయం సాధించిందండి తొలి మ్యాచ్లోనే రాజస్థాన్ మీద. అది అన్ని జిల్లాల్లోనూ శాండ్ బజార్లు, ఇసుక పాలసీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం. ఏడాదికి దాదాపు 1200 కోట్ల ఆదాయమే లక్ష్యం. చూడండి, ఇంకా జిల్లాల్లో శాండ్ బజార్లు పెడతారంట. ఇసుక ఎక్కడైనా అక్కడ కొనుక్కోవచ్చు అంట. ఏడాదికి ఆదాయం 1200 కోట్ల వరకు రావచ్చని అంటున్నారు. ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు, 50 మంది విద్యార్థులు దాటిన బడులకు 5 చొప్పున పంపిణీ, జూన్ 1 నాటికి సరఫరా. అది ప్రాథమిక పాఠశాలకు కూడా కంప్యూటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బెట్టింగ్ల భూతం జోలికి ఎల్లొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధమున్న వెదాచగా దందా. ఏడాదిన్నర కాలంలోని 24 మంది బలం మరణం. ఐపీఎల్ ప్రారంభంలో దర్యాప్తు సంస్థల అప్రమత్తం. చూడండి, బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి, వెళితే చాలా ఉందని. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతోమంది బలైపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో 24 మంది వరకు మరణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. తాజాగా శనివారం ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ ముమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న వారి సంఖ్య. దీని బారిన ఎవరు పడకుండా ప్రభుత్వం ప్రవేశించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అది ఆన్లైన్ బెట్టింగ్లో పోకండి, చాలామంది నష్టపోతారు, మీరు కూడా ఇబ్బంది పడతారని తెలుస్తుంది. ఇంకా చూస్తే ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులు. అక్కడక్కడ మొదలైన వరి కోతలు, రబీ వడ్ల సేకరణకు సన్మానాలు, 24 లక్షల టన్నులు సన్నాలు వస్తాయని అంచనా. చూడండి, హైదరాబాదు రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో 70 లక్షల టన్నుల పైసలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారము. ఇందులో సన్నధాన్యం 23 నుంచి 24 లక్షల టన్నుల వరకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి. చూడండి, ఈసారి సన్నబియ్యము 70 లక్షల టన్నుల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారండి. అది పర్సన్ లేకుండా రిజిస్ట్రేషన్, పాస్పోర్టు తీరులో సమీకృత విధానాలతో కీలక సంస్కరణలకు సన్నద్ధం. తొలుత హైదరాబాద్లో ప్రారంభం. ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సరళతంగా చేయడంతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక సంస్కరణలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమవుతుంది. అది అవి నోట్లు కట్టలే, వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగింది, జస్టిస్ వర్మ. విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ. అది నోట్ల కట్టలు దొరికినాయి కదా, నా మీద కుట్ర జరిగిందని అంటున్నారు జడ్జిలు. రాజకీయ న్యాయాల లెక్క వాళ్ళు కూడా అంతే. విడుదల రజనీ అంటుంది చూడు, డబ్బులు ఏమో తీసేసుకునింది, తినేసింది. ఇప్పుడు ఏముంటుంది, నా మీద కుట్ర, రెడ్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగము, ఏంది ఇది అని అంటుంది. మరి చూడండి మరి ఎట్లా పరిస్థితి ఏమో. ఇంకా చూస్తే భద్రాద్రి శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని దేవస్థానం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల గోడపత్రికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం ఆవిష్కరించారు. చూడండి, శ్రీరామనవమికి అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తొస్తున్నారు. దేశం నివ్వరబోయేలా వరంగల్లో సభ, కేటీఆర్. అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తొస్తున్నారంట. మళ్ళీ కేసీఆర్ జనాలు ఉంటే కదండి సార్ గుర్తొచ్చేది. ఫామ్ హౌస్లో పండుకోనికి ఎట్లా గుర్తొస్తాడు?
ఏ పొద్దుైనా ప్రజల్లో తిరిగాడా కేసీఆర్ గారు? తిరగలేదు కదా, ఎట్లా గుర్తొచ్చారు? దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని పునర్విభజనపై దుష్టాచారము, కాంగ్రెస్ బీఆర్ఎస్ల నిజ స్వరూపం మరోసారి బయటపడింది, మంత్రి కిషన్ రెడ్డి. ఇదేనండి ఈనాడు వచ్చి తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏముంది చూసి తర్వాత సాక్షి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఫస్ట్ హెడ్డింగ్ ఏముందంటే శారదా భూమిలో ఇచ్చారు కదా, అవి ఖాళీ చేయమంటున్నారండి. ఈ భూములను ఖాళీ చేయండి, వారంలోగా సమాధానం ఇవ్వండి. శారదా పీఠానికి రెవెన్యూ శాఖ నోటీసులు, ఆక్రమణలపై ఎట్టకేలకు కదలిక. చూడదు, వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదా పీఠాధిపతికి వేల ఎకరాలు, కోట్ల ఎకరాల భూములు అప్పనంగా అప్పగించారు. ఎందుకంటే కేసీఆర్ గారు, జగన్ గారు ఆయన దగ్గర పోయి ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆయనకు భూములు ఇవ్వడం. అట్లాంటి భూములు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నికలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. పేదవాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, కానీ కోట్లు ఉండే స్వాములకి ఇచ్చి వాళ్ళు దాంట్లో డబ్బులు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి భూములు ఇస్తున్నారు రాజకీయ నాయకులు. నదులు విలవిల, వ్యర్థాల మురుగునీటిలో జలాలు కలుషితం, సిక్కోలు నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. కాలుష్య కారంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర గ్రామాలు కాలనీల నుంచి మురుగు నదుల్లోకి శుద్ధం చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ నుంచి విడుదల, పరివార ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితము. చూడండి, ఈ నదుల్లోకి మొత్తం ఈ భూగర్భం, ఈ డ్రైనేజ్ వదిలేయడం వల్ల మొత్తం భూగర్భం అవుతుందంట. నదులన్నీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సింది. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు. అది సర్కారుకు తెలియకుండా 350 DT పోస్టులు సృష్టి, 175 మంది జూనియర్లకు అక్రమంగా పదోన్నతలు, సొంత మనుషులు పెట్టి భారీగా సొమ్ము వసూలు, తహసీల్దార్ జిల్లాల కేటాయింపులో మరో దందా, రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట, 9.5 కోట్లు వసూలు చేశారని అధికారి, ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజీనామా, ముడుపులు చెల్లించిన వారంతా లబోదిబో, సర్కారుకు చేరిన నిఘా విభాగం నివేదిక. చూడు, గత వైసీపీ పాలనలో సర్కారుకు తెలియకుండానే 350 DT పోస్టులు సృష్టించారంట. వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్లు డబ్బులు వసూలు చేశారంట. వాళ్ళు ఇప్పుడేం లబోదిబో అంటున్నారు పరిస్థితి. ఇంకా చూస్తే పరుగులు వరద, ఉప్పల్లో రికార్డు స్కోరు నమోదు, సన్ రైజర్స్ 286/6, రాజస్థాన్ రాయల్స్ 242/6. హైదరాబాద్ సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ను ఓడించిందండి. మ్యాచ్లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ బోనీ కొట్టింది. 15-20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని, 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ, ఎలగపూడి సచివాలయం వెనుక H9 రోడ్లు సమీపాన ఏర్పాట్లు, మోడీ వరాలిస్తారని రైతుల్లో ఆశలు. 27న పోలవరానికి సీఎం. చూడండి, 15 నుంచి 20 తేదీల మధ్యలో అమరావతికి ప్రధాని వస్తున్నాడండి. 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. అమరావతి అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చాడు, శంకుస్థాపన చేసిపోయాడు. మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని పడకేసేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక అమరావతిని మళ్ళీ లేపుతున్నాడు. ఇదే కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రాకపోతే మళ్ళీ ఇదే అమరావతి
మళ్ళీ పడక అయిపోతారు. ప్రజలు ఆలోచించుకోవాలా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలా, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే అది డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తారు. ఇంకోటి ఏమిటంటే ఈ బెట్టింగ్ యాప్స్ రచ్చలోకి అగ్రనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఫిర్యాదు. N88 యాప్ను ప్రమోట్ చేశారని ఆరోపణ. తెలంగాణలో బెట్టింగ్ యాప్పై 385 ఫిర్యాదులు. మూల ఖాతాల ద్వారా చైనాకు వెళుతున్న సొమ్ము. జియో ఫెన్సింగ్ ద్వారా బెట్టింగ్ సెట్లకు అడ్డుకట్టు. ఇప్పటికే 108 సెట్లను బ్లాక్ చేసిన అధికారులు. చూడు, ఈ బెట్టింగ్ యాప్లోకి రచ్చలేకి అగ్రనటులంట బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ వీళ్ళు కూడా యాప్ను చేశారని అంటున్నారు. అంతా ఉచితం అయినా కోట్లు పెట్టి కొంటాం. ఆర్టీసీలోని సిపిఎస్ ఆఫీస్ కోసం 4 కోట్లతో ప్లాట్లు. బెజవాడ బస్టాండ్లో 6 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే బిల్డర్తో ఒప్పందము. 26న తీర్మానము. ప్రస్తుతం బస్టాండ్ ప్రాంగణంలోని కార్యాలయము. పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు. స్వప్రయోజనాల కోసమేనని ఉద్యోగుల ఆగ్రహము. చూడండి, ఏప్రిల్ నుంచి ఇంటర్ తరగతులు, 7వ తేదీన నుంచి అడ్మిషన్లు, మధ్యలో వేసవి సెలవులు. వచ్చే ఏడాది నుంచి ఎంబైపీసీ, గణితం, సైన్స్ సబ్జెక్టులకు విలీనము. విద్యా సంవత్సరం క్యాలెండర్ సిద్ధము, త్వరలో ప్రకటించనున్న బోర్డు. అది సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురించి రాశారు. అమరావతిలో టెండర్లు పిలిచారు, అన్నీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఈ సాక్షిలో ఇచ్చారు. చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్. సిండికేట్ లూటీ. రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు. సిండికేట్కు పనులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 15న పెంచేసిన సర్కారు. చూడండి, సిండికేట్ లూటీ అంట. రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కంట. అది సాక్షి పేపర్లో రాశారండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తాతిరెడ్డిపల్లిలో వర్షానికి నేలకూలిన అరటి పంట. అకాల వర్షము అపార నష్టము. తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో సుమారు 4,000 ఎకరాల్లో నేలకూలిన తోటలు. ఒక లింగాల మండలంలో 2,460 ఎకరాల్లో పంట నష్టము. అనంతపురం జిల్లాలో 14 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి. తీవ్రంగా నష్టం వాటిల్లడంతో 2 రైతుల ఆత్మహత్యాయత్నము. మొక్కజొన్న, బొప్పాయి పంటలకు నష్టము. నేడు వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్. అది సీఎంగా ఉన్నప్పుడు ఏ పొద్దు పంటలను పరిశీలించలే. ఇప్పుడు మాజీ సీఎం అయ్యేవాడికి పంటలను పరిశీలించబోతున్నాడు. అది మరి ఏం చేద్దాం చెప్పండి. దోపిడీకి బాబు ఎంచుకున్న మార్గాలు. అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై భారం 49 కోట్లు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయ మొత్తం 3,000 కోట్లు. పనులు అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకునే కాంట్రాక్టులకు 2,028 కోట్లు మొబిలైజేషన్ ద్వారా అడ్వాన్సు. ఇందులో 8% అంటే 2,255 కోట్లను కమిషన్లుగా రాబట్టుకునే ఎత్తుగడ. అది ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులకి అన్ని పనులు అప్పగింత. అది చూడండి, అమరావతిలో పనులు స్టార్ట్ కాలేదు కానీ అప్పుడే ఇంత కమిషను అంత కమిషను అని రాసేస్తుంది. మీరే చేసింటేమి 5 ఏళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు? మీరు చేయొచ్చు కదా 5 ఏళ్ళు. అమరావతిని అప్పుడే డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు కదా. ఈ కమిషన్లు మీరే తిని ఉండొచ్చు కదా. ఇప్పుడు చేసేది ఆలస్యం, ఆడ కమిషను ఈడ కమిషన్ అంటున్నారు. ఏది చెప్పండి. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టులతో సిండికేట్ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. చూడండి, ఇది సాక్షి పేపర్లో. రాజధాని అమరావతి అంటేనే వీళ్ళకు వైఎస్ఆర్సీలకు ఒప్పదు. రాజధాని వద్దు, అడక తినే రకం చేయండి అనే రకం ఈ సాక్షి పేపర్లు ఏం రాస్తారో ఏమో. ఒక్కటన్నా రెడ్ బుక్కు సహకరించిన వారిపై బదిలీ వేటు. విశాఖ సిపి బాగ్జీ, సిఐడి ఐజీ బ్రేజిలాలపై ప్రభుత్వ పెద్దలు గుర్రు. త్వరలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ. డీజీ బాలసుబ్రహ్మణ్యంకు కీలక పోస్టు. అది చూడండి,
తాడేపల్లి మహిళపై అత్యాచారము, హత్య. డీజీపీ కార్యాలయానికి కూతవేట దూరంలో ఘటన. మర్మోదంతో సైతం గాయాలైనట్లు అనుమానము. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31 కూడా ఇదే తరహాలో మరో మహిళ హత్య. 2 హత్యలు చేసింది ఒకరేనని పోలీసుల అనుమానము. ఇలాంటి వాళ్ళను వదలకూడదు. ఇట్లాంటి ఏ ప్రభుత్వం అయినా కూడా ఆడపిల్లల మీద అగాంతాలు చేసి ఎవరిని కూడా వదలకూడదు. ఇట్లాంటి వాళ్ళను ఏదైనా చేసైనా సరే పట్టుకోవాలి. ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళని ఉరిసి చేయాలి. అంతే తప్ప ఆడపిల్లల మీద అఘాతం చేసే ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా తప్పే. ప్రియురాలని ఆమె తల్లిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు. వేరొకరితో చాటింగ్ చేస్తుందని ఘాతుకము. ఇది రాజమహేంద్రవరంలో జరిగిందంట. ప్రియురాలని ఆమె తల్లిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు అంట. వాడు చూడు, వాడెంత పిచ్చోడు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. మీ స్కోర్ ఎంత? రుణ అర్హతకు క్రెడిట్ స్కోర్ ప్రామాణికము. క్రెడిట్ రిపోర్ట్లతో తప్పులతో తగ్గిపోవచ్చు. లోపాలు, మోసపూరిత లావాదేవీలు, ఎంట్రీలు. అందుకే ఏటా రుణాల చరిత్రను తిరగేయాలి. తప్పులుంటే సరిచేసుకోవాలి. చివరిగా అంబెన్స్మెన్ను ఆశ్రయించాలి. అది ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.